రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మార్టేరులో కిసాన్ మేళా నిర్వహించబడుతుంది. ఈ కిసాన్ మేళాలో 5 జిల్లాల నుంచి రైతులు ఇచ్చేసి ఉన్నారు. ముఖ్యంగా మనకి ప్రతి జిల్లాలో కూడా వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా రైతులు వివిధ పంటలను సాగు చేస్తుంటారు. అట్లానే మనకి ఈ గోదావరి జిల్లాల్లో కానీ, కోనసీమ కానీ, ఇటు రాజమండ్రి ఈ జిల్లాల్లో ముఖ్యంగా వరి అనేది రైతులు పండిస్తున్నారు. అంటే ముఖ్యంగా వరిలో అంటే అధిక దిగుబడిని ఇచ్చే రకాలు, అట్లానే మార్కెట్కి అనుకూలంగా ఉండే రకాలు, కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ అంటే మన అన్నానికి బాగా ఉండి నిల్వ ఉండేటట్టు అలాంటి రకాలని అంటే 2 పంటలు వరి వేస్తారు కాబట్టి మొదటి పంటకి, రెండో పంటకి, అలానే మూడో పంటకు కూడా అపరాలు వేసే విధంగా అలాంటి రకాలను రూపొందించాలని రైతులు కోరటం జరిగింది. నమస్తే అండి, నా పేరు చిలుకూరు సత్యవతి. మాది ఆచంట గ్రామం అండి, ఆచంట మండలం. మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. ఈ రోజు మార్టేరు వరి పరిశోధనా కేంద్రంలో కిసాన్ మేళాకి రావడం జరిగిందండి. ఇక్కడ వివిధ రకాలైన వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా స్టాల్స్ పెట్టారు. అలాగే భారీ ఎత్తున రైతు సోదరులు అందరూ వచ్చారు. మార్టేరు అంటేనే వరి విత్తనాలకి ఫేమస్ అండి. ఇక్కడ ఎన్నో రకాలైన విత్తనాలు తయారు చేయడం జరిగింది. ముంపును తట్టుకునే రకాలు, అధిక దిగుబడినిచ్చే రకాలు తయారు చేయడం అనేది మార్టేరు శాస్త్రవేత్తల గొప్పతనం అండి. అటువంటి ఈ మార్టేరు వ్యవసాయ క్షేత్రంలో మనము ఇవన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున రైతులందరూ రావడం అనేది చాలా సంతోషంగా ఉందండి. అలాగే అందరి యొక్క ఉత్పత్తులను కూడా ప్రదర్శనకి తీసుకొచ్చారు. మేము కూడా మా గోశాల నుంచి ఉత్పత్తులన్నీ తీసుకొచ్చి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసి ప్రదర్శించడం జరిగిందండి. ఈ కార్యక్రమం రావడానికి మాకు చాలా సంతోషంగా ఉందండి. నా పేరు కొల్లి నాగ శ్రీనివాస్ కుమార్. మాది దొడ్డనపూడి కాలమండలం, పశ్చిమ గోదావరి జిల్లా. నేను కృషి ఉద్యోగ కేంద్రానికి ఎప్పుడు ఉండి వెళ్తూ ఉంటాను. నేను అబ్జర్వ్ చేస్తాను పంటలు ఏంటి, పంటలు ఏం ఓడ్చాలి, ఏ టైంలో ఏ మందులు యాజమాన్యం పాటించాలి అని కృషి విజ్ఞాన కేంద్రంలో ఎన్జీ రంగ సంస్థలో తెలుసుకుంటూ ఉంటాను. ఈ రోజు నేను కిసాన్ మేళా రావడానికి జరిగింది. కానీ రైతులతో పాటు నేను అన్ని చాలా నేర్చుకున్నాను. ఏ యాజమాన్యం ఎలా పాటించాలి, ఏమి విత్తనం వేయాలి, ఎలా మనం అభివృద్ధి చెందాలి అని తెలుసుకోవడం జరిగింది. నేను ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాను. రైతుగా చాలా ఆనందం పడుతున్నాను. ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసరావు. మాది తాడేపల్లిగూడెం మండలం, కుండ్రుపూలు గ్రామం. మాది పశ్చిమ గోదావరి జిల్లా. ఈరోజు మన ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఏర్పాటు చేసిన ఈ కిసాన్ మేళా నేను రావడం జరిగింది. మా ప్రాంతంలోని మా ఏఓ గారు, మా ఏడీ గారు, వాళ్ళ సిబ్బంది కూడా మాకు చెప్పడం, ఈరోజు కార్యక్రమం ఉంది మీరు రండి అని చెప్పి చెప్పడం జరిగింది. వారి సూచన వరకు రావడం జరిగింది. మేము ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా మేము వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించాం. శాస్త్రవేత్తలు రూపొందించిన ఎన్నో వెరైటీలు ఉన్నాయి, వాటి గురించి కొంతవరకు తెలుసుకున్నాం. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ ముఖ్యమైన స్టాల్స్ కూడా మేము పురుగుమందుల కంపెనీలు కానీ, ఈ పనిముట్లు కానీ ఇవన్నీ కూడా మేము చూడటం జరిగింది. అలాగే ఇక్కడ శాస్త్రవేత్తల సూచనల్ని వారితో మేము కలిసి మా సాధక బాధలను కూడా మేము చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ రావడం వల్ల కూడా మాకు కొంత విజ్ఞానం కూడా మాకు రావడం జరిగింది. ఇంకా కొత్త కూడా ఏమొస్తున్నాయి, ఇంకా ఎట్లయినా మేము మా ప్రాక్టీసెస్ ఇంకా ఎలా మేము మెరుగుపరుచుకోవాలని కూడా మేము తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఇలాంటి వ్యవసాయ మేళాలు ఇంకా తరచుగా చేసి ఇంకా వ్యవసాయంలో వస్తున్న మార్పులు, కొత్త సాంకేతికని కూడా వారు అందిపుచ్చుకుంటారని నేను ఇక్కడ గమనించడం జరిగింది. అలాగే నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఓకే, ధన్యవాదములు.